అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు శీలం అశ్విన్ కుమార్ అన్నారు. గురువారం మేపిదేవిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అన్ని శాఖల్లో వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని విపరీతంగా అవినీతి అరాచక పరిపాలన సాగించారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అభివృద్ధి అందిస్తామన్నారు. గత టీడీపీ హయాంలో కోడూరు రోడ్డు నిర్మాణం గురించి వైసీపీ చేస్తూ వచ్చిన ఆరోపణలపై అశ్విన్ కుమార్ స్పందిస్తూ కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణం తాను చేసి ఉంటే ఈ ఎన్నికల్లో కోడూరు మండలంలో 7,700 ఓట్ల మెజార్టీ బుద్ధా ప్రసాద్ గారికి వచ్చేది కాదన్నారు. వైసీపీ విమర్శలను 5 ఏళ్లలో ఏనాడు నిరూపించుకోలేకపోయిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన సర్వం అవినీతి అక్రమాలకు నిలయంగా ఉందని నియోజకవర్గ ప్రజలు గుర్తించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మండలి బుద్ధా ప్రసాద్ గారితోనే సాధ్యమని గుర్తించిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మూకుమ్మడిగా అందరూ కలిసి మండల బుద్ధి ప్రసాద్ గారికి 46,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మండల బుద్ధి ప్రసాద్ గారికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. గడిచిన 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, రైతులకి నీళ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏది గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో ఆ సమస్యలపై దృష్టి పెట్టి మళ్ళీ తీసేమని ప్రగతి పదంలో నడిపించేందుకు మా నాయకుడు మండల బుద్ధి ప్రసాద్ గారి సహకారంతో మేము అందరం ముందుకెళ్తాం. ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తొలగించే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో అరాచక పాలన చూసి మా ప్రజలు రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి పాలన, ప్రగతి వైపు వెళ్ళే పాలన చూస్తారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు అన్నిట్లో కూడా చాలా అరాచకాలు చేశారు. అవన్నీ మార్చి మళ్ళీ ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొచ్చి దేశం ప్రజల మనుగడని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయాణం ఉండబోతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ గత 5 సంవత్సరాల్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ ఉన్నటువంటి కోడూరు రోడ్లు కానీ, నాగలంక రోడ్లు కానీ ఆయన బంధువైనటువంటి మీ ఆధ్వర్యంలోనే సాగినాయని, అవి తొందరగా పాడైపోయినాయి అనేది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆరోపణలు. దాని మీద మీ సమాధానం? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమి నిరూపించలేకపోయారు. ఆ రోడ్డు కనుక నేనే వేస్తుంటే ఇవాళ కోడూరు ప్రజలు 7,700 ఓట్లతో మెజార్టీతో మా నాయకుడు మండల ప్రజలను గెలిపించే వాళ్ళు కాదు. ఎలక్షన్ ముందు ఆ రోడ్డు మొదలెట్టారు, సంతోషం. దాన్ని త్వరగా పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు రానున్న 2-3 నెలల రోడ్డు మేము కంప్లీట్ చేస్తాం. ఇంకా అవినీతి అంటారా, అవినీతి గురించి మాట్లాడే నైతికత వాళ్ళకి లేదు. కోకొల్లలుగా ఉన్నాయి కథలకి. ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి వార్డులో ఉంది, ప్రతి బూత్లో ఉంది. అవన్నీ ఆత్మపరిశీలన చేసుకుని ఇకనైనా విమర్శలు చేసేటప్పుడు చూసుకోవాలి. సార్, ఇప్పుడు దాదాపు 46,000 మెజారిటీ వచ్చింది కదా సార్, దీని మీద స్పందన? దీసీమ ప్రజలు ఒక సమర్థమైన నాయకుడికి సమర్థంగా మద్దతు తెలిపారని నేను అనుకుంటున్నాను. బుద్ధప్రసాద్ గారి మీద ఉన్న నమ్మకం, ఆయనైతే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరు అనే భావనలో ఉండి ప్రజలు మూకమ్మడిగా మాకు ఓట్లేశారని విశ్వసిస్తున్నారు.